హాయ్ హాయ్ ఫ్రెండ్స్, హలో, హాయ్. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ని ఫాలో అవ్వండి. నా ఛానల్ పేరు లవ్లీ షాబీర్ లవ్లీ ఫ్యామిలీ. నా ఛానల్ పేరు. ఈ ఈ చెట్టు గురించి మీకు చెప్దాం అనుకుంటా ఉన్నాను. ఈ చెట్టు ఏనుగు తొండం పూలు అంటారండి. ఈ ఈ చెట్టుని ఏనుగు తొండం పూలు అంటారు. నేను ఫస్ట్ చిన్న దాంట్లో పెట్టాను, అంతగా రాలేదు. మళ్ళీ వాటర్ క్యాన్ ఉంటే దాన్ని కట్ చేసి ఇలాగా పెట్టాను. దాని తర్వాత ఇట్లా బాగా దండిగా వచ్చాయి, ఇంకా దండిగా వచ్చాయండి. రాలిపోతున్నాయి. మేమేమి ఈ పూలు కొయ్యము, రాలిపోతున్నాయి. అలాగే దండిగా కొమ్మకి ఎన్ని పూస్తాయంటే అన్ని పూస్తాయి. రాలిపోతున్నాయి. రోజు నేను కొయ్యను కాబట్టి ఊరికే షోగా అలా పెట్టాను. ఈ పూలు ఏనుగు తొండం పూలు అంటారు. కలర్ నాకు బాగా నచ్చింది, అందుకే దీన్ని కొయ్యాలనిపించలేదు. అలాగే పెట్టేశాను నేను ఈ చెట్టుని అలాగే పెట్టేశాను. ఈ ఏనుగు తొండం పూలు అంటారు. మీ దేవుడికి పెడితే చాలా మంచిది అంటారు. అందువల్ల అప్పుడప్పుడు వేరే వాళ్ళు కోసుకొని వెళ్తూ ఉంటారు. దండిగా వస్తుందండి. రెమ్మకి పూలు దీన్ని చూస్తే నాకు చాలా ఆనందం వేస్తుంది. అంత బాగా పూస్తుంది. నాకు ఈ కలర్ చూస్తే ఇంకా కలర్ గ్రీన్ రెడ్ కాంబినేషన్ ఎంత బాగుంటుందో అంత బాగుంటుంది. చూడండి. అలాగే పూలు కోయిన వల్ల సీడ్స్ అయితే ఎన్ని వచ్చినాయి అంటే అన్ని వచ్చినాయి. ఇంకా దండిగా ఉన్నాయండి. ఇంట్లో కూడా కట్టి పెట్టాను. అలాగే తీసి ఇది ఎవరికైనా ఇద్దాము, ఇంకా ఎవరైనా నాటుకుంటారేమో అనేసి నెక్స్ట్ ఇయర్కి సీడ్స్ కలెక్షన్ చేసి పెడతాను. మనం ఎప్పుడైతే చెట్టుని నాటినామంటే సీడ్స్ విత్తనాలు వచ్చినాయంటే ఆ చెట్టు సక్సెస్ అయినట్టే. మనం నాటిన చెట్టు విత్తనాలు వచ్చి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ పెట్టినామంటే చెట్టు సక్సెస్ నాకైతే అనిపించింది. అలాగే అండి, ఈ మందారం నేను పెట్టి 3 years అయింది. చిన్న దాంట్లోనే పెట్టినానండి, ఏమీ వేయలేదు. జస్ట్ ఆవు పేడ మట్టి వేయడం పెట్టాను. ఎన్ని పూలు అంటే మొగ్గలు, రెమ్మకి మొగ్గలు. ఇంకా ఇక్కడంతా నేను కట్ చేసేసాను. ఇదంతా కట్ చేసేసాను. మళ్ళీ కొత్త ఇగురు వస్తుందనేసి కట్ చేసేసినాను. చూడండి, ఈ కలర్ అయితే వెళ్ళే వాళ్ళు వచ్చేవాళ్ళు ఈ కలర్ చాలా బాగుంది అని అంటూనే ఉంటారు. నన్ను చూసి ఎక్కడ తెచ్చామనేసి. నేనైతే డిమార్ట్ దగ్గర బృందావనం నర్సరీ నుంచి తెచ్చాను. చాలా బాగుంటుందండి. పెద్ద పువ్వు వస్తుంది. ఇప్పుడైతే సైజు తగ్గింది. ఇంతకుముందు అయితే ఇంకా పెద్ద పువ్వు వస్తుంది. ఈ కలర్ కాంబినేషన్ చాలా బాగుంటుందండి. ఈ కలర్ అయితే ఇవంతా నేను కట్ చేసేసాను. మళ్ళీ కట్ చేస్తూ ఉంటే వస్తూనే ఉంటాయని ఇగుర్లు అనేసి కట్ చేసేసాను. అలాగే మీకు ఈ సీడ్స్ చూపిద్దామనేసి సరే. దండిగా రాలిపోతాయండి, చాలా దండిగా రాలిపోతాయి. ఎవరైనా గుడికి వెళ్ళే వాళ్ళు కోసుకొని వెళ్తూ ఉంటారు. అలాగే కోసుకొని వెళ్తూ ఉంటారు. విత్తనాలు చూడండి, మగ్గిపోయింది. చాలా మగ్గిపోయినాయి చూడండి. అలాగే మీకు చూపిద్దామని ఈ చుట్టుపక్కల ఎవరైనా ఉంటే నాకు నా ఫాలోవర్స్ ఎవరైనా ఉంటే రావచ్చు, మీకు విత్తనాలు ఇస్తానండి. రావచ్చు మీరు ఈ చుట్టుపక్కల ఎక్కడైనా ఉంటే. అందరూ చాలామంది కామెంట్ చేస్తారు విత్తనాలు కావాలనేసి. ఇక్కడైతే చూడండి ఎన్ని వస్తున్నాయో. ఇవన్నీ నేను కొయ్యిన పూలండి. ఈ కొయ్యకున్న వదిలేసినవి చాలా కలెక్షన్ చేస్తున్నాను. చూడండి ఎన్ని వస్తున్నాయో. కలర్ కాంబినేషన్ భలే ఉంది కదండి. కలర్ కాంబినేషను ఇలాగ సింపుల్గా ఏమీ లేకన్నా ఉత్త ఆవు పేడ చూడండి, ఆవు పేడ, ఎర్రమట్టి,
మన ఇంటిగా న్యాచురల్గా దేవుడికి ఒక్క చెట్టు నాటుకున్నా కూడా చాలండి. ఒకే ఒక చెట్టు, ఒక చెట్టు నాటుకున్నా కూడా చాలండి. ఇంటికాడ నాటుకున్న దండిగా అవుతుంది. ఒక చెట్టు నాటుకున్నా కూడా చాలు, దండిగా అవుతుంది. అందుకే ఈ గింజల్ని నేను సేకరించి నెక్స్ట్ ఇయర్కే పెడదామనేసి అనుకుంటాను. అలాగే నా ఛానల్ని ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట కొట్టండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.